నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. ఉన్నత విద్యలో ఒక చారిత్రక ఘట్టం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ప్రారంభమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తన లక్ష్యాన్ని మార్చుకొని కేవలం డిగ్రీలకే కాదు, ఉద్యోగాలకు కూడా అనే సరికొత్త పందా ఎంచుకుంది. 6 లక్షల మంది గ్రాడ్యుయేట్లను అందించిన ఈ సంస్థ ఇప్పుడు ప్రాక్టికల్, ఉపాధి కేంద్రీకృత విద్యకు బిగ్ బూస్ట్ ఇస్తోంది. చదువుకుంటూ 24,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇచ్చే సంచలన పథకం ఏంటి? అణగారిన వర్గాలకు ఉచిత విద్య అందించే సమత ఫ్రీ షిప్ ఎలా పనిచేస్తోంది? 1982లో ప్రారంభమైనప్పటి నుంచి BRAOU ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు జ్ఞాన దీపంలా నిలిచింది. కంబైన్డ్ స్టడీలో తమ నిబద్ధతతో ఇప్పటికే 6 లక్షల మందికి పైగా విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇప్పుడు ఈ సంస్థ కేవలం పార్ట్ టైం చదువులకే కాదు, ప్రత్యక్ష ఉపాధి కల్పనకు బిగ్ సెంటర్ గా రూపాంతరం చెందుతోంది. ఈ మార్పు జాతీయ అవసరాలకు, ప్రపంచ విద్యా పోకడలకు సరిగ్గా సరిపోతుంది. తమ భవిష్యత్ దృష్టికి ప్రతీకగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్త లోగోను కూడా ఆవిష్కరించింది. అప్పో దీపోభవ సూక్తిని తమ గైడింగ్ ప్రిన్సిపల్ గా చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను దిక్సూచిగా మార్చుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఈ మార్పులో భాగంగా కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సహకారంతో సరికొత్త గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్వర్క్ ను రూపొందించింది. ఇందులో ప్రధాన కార్యక్రమం STEP అంటే స్టైఫండ్ ఆధారిత విద్యా కార్యక్రమం. ఈ పథకం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అప్రెంటిస్షిప్ల ద్వారా అమూల్యమైన ఆచరణాత్మక అనుభవాన్ని పొందడమే కాకుండా, చదువుతూనే నెలకు 7,000 రూపాయల నుండి 24,000 రూపాయల వరకు స్టైఫండ్ ను పొందే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. దీనికోసం రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RASCIతో మెగా ఒప్పందం కుదిరింది. మొదటగా 10,000 మంది విద్యార్థులను ఈ కార్యక్రమ పరిధిలోకి తీసుకురావాలని, అందులో సగం మంది మహిళలు, SC, ST, BC వర్గాల విద్యార్థులను చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నారు. మహిళలను వృత్తి నైపుణ్యం వైపు నడిపించడానికి VHub తో కలిసి V-Enable కార్యక్రమాన్ని రూపొందించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం భారతదేశపు మొదటి రాష్ట్ర ప్రభుత్వ ఇంక్యుబేటర్ అయిన VHub భాగస్వామ్యంతో ప్రతి సంవత్సరం 2,000 మంది మహిళా విద్యార్థులలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమానత్వం పట్ల తమ నిబద్ధతను నిలబెట్టుకుంటూ దేశంలోనే మొదటిసారిగా సమత ఫ్రీ షిప్లను ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఆదివాసీలు, ప్రాచీన గిరిజనులు, ట్రాన్స్జెండర్ ప్రజలు, దివ్యాంగులకు ఉచిత విద్యను అందించబోతున్నారు. దీనికి సంబంధించిన ఖర్చులన్నీ విశ్వవిద్యాలయం భరిస్తుంది. అలాగే వెనుకబడిన వర్గాలకు నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ, భాషా అభ్యాసానికి మద్దతిచ్చేందుకు నిపుణ ఫెలోషిప్లు ఇవ్వబోతున్నారు. ఈ పథకాలు ప్రతి సంవత్సరం కనీసం 5,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యం. ఈ కార్యక్రమాలతో పాటు సింగరేణి, కాలరీస్ కంపెనీ సహకారంతో ప్రతి సంవత్సరం 10,000 మంది కార్మికులు, వారి కుటుంబాలకు వృత్తి శిక్షణ ఇస్తారు. అదనంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏటా 5,000 మంది గ్రామీణ, గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి కోర్సులను అందించనున్నారు. రాబోయే దశాబ్దంలో 1 లక్ష కుటుంబాలకు ఉన్నత విద్యావకాశాలు అందించాలన్నది యూనివర్సిటీ సంకల్పం. అంతేకాక UGC నూతన లాటరల్ ఎంట్రీ పాలసీని ఆవిష్కరించి ఒకేసారి 2 డిగ్రీలు అంటే డ్యూయల్ డిగ్రీలు, పాలిటెక్నిక్ వంటి కోర్సులకు క్రెడిట్ ఇంటిగ్రేషన్, ఇంజనీరింగ్ డ్రాప్అవుట్లు కూడా డిగ్రీ పూర్తి చేసుకునే సులువైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయాలు నైపుణ్య ఆధారిత, ఉపాధి ఆధారిత విద్యను అందరికీ నిజం చేయాలని BRAOU ఆశిస్తోంది.